Lord under Eli, and the word of the Lord was rare. In those days there was no frequent has begun to grow present at that time Eli whose eyesight had begun to grow dim so that he could not see, was lying down in the own place. Own place. The lamp of God had not yet gone out, and Samuel was lying down in the temple of the Lord where the ark of God was. Then the Lord called Samuel, and he said, "Here I am," and ran to Eli and said, "Here I am, for you called me." But he said, "I did not call." Eli lied again, so he went to lay down. And the Lord called again Samuel, and Samuel arose and went to Eli and said, "Here I am, for you called me." But he said, "I did not call." My son, lie down again. Now Samuel did not yet know the Lord, and the word of Lord had not yet been related to him. And the Lord called Samuel again the third time, and the arose and went to Eli and said, "Here I am, for you called me." Then Eli perceived that the Lord was calling the young man. Therefore Eli said to Samuel, "Go lie down, and if he calls you, you shall say, 'Speak, Lord, for your servant has." So Samuel went and lay down in his place. Came and stood calling as at other times, "Samuel, Samuel." And Samuel said, "Speak, for your servant hears." పరిశుద్ధ స్తోత్రం తండ్రి. ఇంతవరకు వాక్యంలో మీరే ఉన్నారు తండ్రి. పాటల్లో ఆరాధనలో మీరే ఉండమని అడుగుతున్నాం తండ్రి. ఆరాధనలో వచ్చుండగా మీరే గొప్ప చూపమని పరిశుద్ధాత్మతో నింపమని అడుగుతున్నాం తండ్రి. యేసు నామంలో చిన్న ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. రోజులో అందరూ ప్రార్థనలోకి నుంచి పరిశుద్ధ మనంతో దేవానికి వందనీయ. అలాగే ఈరోజు వర్షం స్కూల్ డే అవుతుండగా మీరే వర్షం స్కూల్ అంతా తోడుగా నడిపించమని అడుగుతున్నాం దేవా. అలాగే సేవలు తీరించండి దేవా. అలాగే మా అందరూ చనిపోయే వాక్యంలో మేము ధైర్యంగా చెప్పడానికి మీరు సహాయం చేయండి దేవా. అలాగే
వాక్యం చెప్తుండగా మా అందరం వాక్యం దృష్టి పెట్టేలా మీరే చూడండి. అలాగే ఇప్పుడు అందరం ఆరాధన చేసుకున్నప్పుడు మీరే తోడు నడిపించుకుని నడుచుకున్నాం. నేను మళ్ళీ చనిపోయి నడి వెళ్ళిపోతాం తండ్రి. ఆమె జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంత్యకాల అభిషేకం జనుల కోసం కోతకాల దినములివి తండ్రి నీ ఆత్మతో నింపుమా అంటే అజ్ఞల్ల నా దేవా అన్య భాష
Brother Sadhvik చెప్తూ పరలోక భూలోకముల సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యమర్య గర్భంలో పుట్టి పొంటి పిలాతు కాలమందు హింసింపబడి సిలువ వేయబడి చనిపోయి పాతి పెట్టబడెను. మూడవ దినమున చనిపోయిన వారిలో నుండి తిరిగి లేచి పరలోకములకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుని ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు అక్కడ నుండి ఆయన వచ్చునని నమ్ముచున్నాను. పరిశుద్ధ సార్వత్రిక సంఘమును పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణను శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. సంధ్యాకాండం సంధ్య దొండగండ రాజు మొదటికండ రాజు దొండగండ నేతాంతం మొదటికండ గండం కెట్టని గండం స్వామితుడు ప్రసంగి పదంగేతం దేశగండం మేలవ్య ఎలా భవాక్య రేస్కెటు డాంజే రోస్యోవెన్ ఆమోసు ఉపత్యయోన మేకహోమ అబకుకు రఫండ అక్కడి జకర్య మలాకి ఆదికాండం నిర్గమకాండం లేఖకాండం సంఖ్యాకాండం ద్వితీయోపదేశకాండం యెహోషువ న్యాయాధిపతులు రూతు సమూయేలు మొదటి గ్రంథం సమూయేలు రెండో గ్రంథం రాజులు మొదటి గ్రంథం రాజులు రెండో గ్రంథం దేమోతాతులు మొదటి గ్రంథం దేమోతాతులు మొదటి మొదటి ప్రసంగి పద్మగీతంలో ప్రియాంక మై ఫాదర్ నేమ్ రాజు మై మదర్ నేమ్ రూపాదీవున నేను చెప్పబోయేది సంతృప్త వాక్యాలు. నా శ్రమలో నేను వాక్యం మొదలుపెట్టి ఆయన నాకు ఉత్తరించును. యెహోవా పెద్దల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణాన్ని రక్షించును. మోసకరమైన నాలుక నీకేం చేయ ఎంతకంటే అది ఇంకా నీకేం చేయను. నిత్యంతో కూడిన బాణములు బలాకి వారిగల బాణములు ఆయన్ని మేల్కొయ్యెను. అయ్యో నేను మోషేకులు పరదేశమై ఉన్నాను. కేదార్ గులాబ్ నద్దు కాపురం ఉన్నాను. కహల్కి దాని చెక్కాలను నివసించి వాడను. నేను కోరింది సమాధానం అయినను మాట నాను వచ్చేసారని వారి యుద్ధం సిద్ధమదు. మా ఫాదర్ నేమ్ ఇస్ డేవిడ్, మా మదర్ నేమ్ ఇస్ మరియా. ఇప్పుడు నేను చెప్పబోయిందే 9 ఆత్మవరములు. బుద్ధి వాక్యము
జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరచు వరములు, అద్భుత కార్యం చేయగల శక్తి, ప్రవచన వరములు, ఆత్మని వివేచన, నానావిధ భాషల అర్థం చెప్పగల శక్తి. ప్రకటన గ్రంథంలో ఉన్న 7 సంఘాల పేర్లు: ఎఫెసు సంఘము, స్మూర్ణ సంఘము, పెర్గమ సంఘము, థియతైర సంఘము, సార్ది సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవొదికీయ సంఘము. బైబిల్లో ఉన్న ప్రవక్తల పేర్లు: యెషయా, ఇర్మియా, యెహెజ్కేలు, ఆమోసు. My father's name is Arna. దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంన నిలవక, అపహాసకులు కూర్చుని చోట కూర్చుండక. కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం వచ్చును. అయ్యో, నేను మేషేకులో పరదేశమై ఉన్నాను. కేదారు గుడారము వద్ద కాపురమున్నాను. మోసకరమైన నాలుక నేను నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. My name is Kumar. My father's name is Ligan. My mother's name is Priya. యెహోవానే నాకు సహాయము తక్కువ నుండి కలుగును. యెహోవా నాకు ఏమి కలగదు. ఎందుకంటే నాకు అది కంటే ఏమి చెయ్యను. My father's name is Ramesh. My mother's name is Swati. 39 పుస్తకాలు. ఆదికాండం, నిర్గమకాండం, లేవియకాండం, సంఖ్యాకాండం, విద్యాపదేశకాండం, యెహోషువ, రాయపట్లు, రూతు, సమూయేలు మొదలైన రాజు మొదలైన దినవృత్తాంతం మొదలైన దినవృత్తాంతం మొదలైన ఎజ్రా, నెహెమ్యా, యెషయా, ఉజ్జీయా, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, బహుగీతములు, యెషయా, ఇర్మియా, విలాపవాక్యాలు, యెహెజ్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథం పుస్తకాలు 27 పుస్తకాలు. మత్తయి సువార్త, మార్కు వార్త, లూకా సువార్త, యోహాను సువార్త, అపోస్తలుల రోమీయులకు రాసిన పత్రిక, 1 కొరింథీ, 2 కొరింథీ, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, 1 దశలోనిక, 2 దశలోనిక, 1 తిమోతికి రాసిన పత్రిక, 2 తిమోతికి రాసిన పత్రిక, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, 1 పేతురు, 2 పేతురు, 3 యోహాను, 2 యోహాను, 3 యోహాను, యోధా రాసిన పత్రిక, ప్రకటన గ్రంథం. ఆమేన్. My name is Bessie. My father's name is Raju. My mother's name is Krupa Divina. My sister's name is Priyanka. నేను చెప్పబోయేది 10 ఆజ్ఞలు. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి కింద నీరు అందే గాని ఉండు దేని రూపమైనను విగ్రహారాధనను నీవు చేయకూడదు. వాటికి సాగిలా పడకూడదు, వాటిని పూజింపకూడదు. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా మచ్చరింపకూడదు.
విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొనుము. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉన్నట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానింతుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగలించకూడదు, నీ పొరుగువారి మీద అబద్ధ సాక్ష్యం పలకకూడదు, నీ పొరుగువారి ఇల్లు ఆశించకూడదు, నీ పొరుగువారి అతని భార్య అయినను అతని దాసు అయినను అతని దాసి అయినను అతని ఎద్దు అయినను అతని గాడిద అయినను నీ పొరుగువారిది ఏది ఆశించకూడదు. My name is Akshiya. My father name is Shaker. My mama, yeah. My mother name is Kashanti. Foods are fits are 9. They are 1 round, 2 toy, 3 eggs, 4 long suffering, 5 gentleness, 6 goodness, 8 madness, 9 temperance. Raju, my mother name is Santoshi Kumari. నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 125, 126 అధ్యాయాలు చెప్పు. 125 యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలిచి సియోను కొండవలే నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని తన ప్రజల చుట్టూ ఉండును. నీతిమంతుల పాపము చేయుటకు తమ చేతులు చాపకున్నట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వస్థత మీద నుండురు. స్వాస్యం మీద ఉందురు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయములకు మేలు చేయుము. యెహోవా తమ వంకర త్రోవలో నుంచి తొలగిపోవారిని పాపము చెయ్యవారితో కూడా కొనిపోగును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. 126 కీర్తన. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా తన చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకని వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసునని అన్యజనులతో చెప్పుకొనిది. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనం సంతోష భారితులమైతిమి. దక్షిణ దేశముల ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీలు విడిచుచు విత్తువాడు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనముల చేత పట్టుకొని ఏడుచుపోవుదవు. విత్తువాడు సంతోషగానముతో పంట కోసి ఉన్నాడు. దేవుడి చిన్న వాక్యం దీవించుగాక. My name is Akash. My father's name is Ramesh.
మై మదర్ నేమ్ ఇస్ సూర్యకళ. నేను ఇప్పుడు చెప్పబోయే నేను ఇప్పుడు చెప్పబోయేది 124 కీర్తన. ఆకాశం ఆసీనుడైన నీ తట్టున కన్నులెత్తుచున్నాను. దాసులు వాళ్ళ యజమాను చేయి తట్టును, దాసిలు వాళ్ళ యజమానురాలు చేయి తట్టును. చూచుచున్నట్టు యెహోవా మనల్ని కరుణించేంత వరకు మన కన్ను ఆయన తట్టి చూచుచున్నవి. యెహోవా మేము అతి తిరస్కార పాలైతమే. అహంకారనందరూ గర్విష్ఠ తిరస్కారం మా మీద అధికంగా వచ్చుచున్నది. మమ్మల్ని కరుణింపము. నేను చెప్పబోయేది ఇప్పుడు 133. సహోదరులు ఐక్యంతగా నివసించట ఎంత మేలు, ఎంత మనోహరము. అది అతని తల మీదుగా పొయ్యబడి ఆహారం గడ్డం మీదుగా కారి అతని అంగిలంచు వరకు దిగజారిన పరమల తైల వల్ల ఉండను. సియోను కొండ నుంచి దిగవచ్చిన హిర్మోను మంచు వల్ల ఉండను. ఆశీర్వాదము, శాశ్వత జీవము అచ్చట యెహోవా మనకి సెలవిచ్చును. 10 commandments in English. My name is Satvik. My mother name is Nirmala. My father name is Joseph. 10 commandments in English. You shall have no other gods before me. You shall not make idols. You shall not take the name of the Lord your God in vain. Remember the Sabbath day to keep it holy. Honor your mother and your father. You shall not murder. You shall not commit adultery. You shall not steal. You shall not bear false witness against your neighbor. You shall not covet. Thank you. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి దాకా దుష్టుడు నుంచి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. My father name is యేసు. మై మదర్ నేమ్ ఇస్ కృపకుమారి. నేను చెప్పబోయేది యేసు క్రీస్తు యొక్క 12 శిష్యుల పేర్లు. సీమోను పేతురు, ఆంద్రయ, యాకోబు, యోహాను, ఫిలిప్పి, బెతలోమయ, మత్తాయి, లెబ్బాయి, యాకోబు, సీమోను, తోమా, ఇస్కరియోతు, యోదా. 12 గోత్రములు: రేబోను, షీమోను, యోదా, ఇస్కరోను, జబలోను, గాయ, ఆషేరు, నెఫలి, బెన్యామీను, ఎఫ్రేము, మనష్షే. 12 రాళ్ల పేర్లు: సూర్యకాంతపు రాయి. ప్రకటన గ్రంథంలో రాళ్ల పేరు: సూర్యకాంతపు రాయి, నీలిమ, యమునా రాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణల రత్నము, గోమేధికము, పుష్పరాగము, సువర్ణల సినేము, పద్మరాగము, సుగంధము. 12 గుమ్మాల పేర్లు: గొర్రెల గుమ్మం, తూర్పు గుమ్మం, నీటి గుమ్మం, దారుగుమ్మం, పెంట గుమ్మం, మిస్పాలు గుమ్మం, ఎఫ్రేం గుమ్మం, లోయ ద్వారం,
బుగ్గ గుమ్మం పాత గుమ్మం. 12 చిన్న ప్రవక్తల పేర్లు: దానియేలు, ఓషియా, ఓవేలు, ఒబద్యా, యోనా, మీకా, నాహోము, హబక్కుకు, జెఫన్యా, హగ్గాయి, జకరియా, మలాకి. బైబిల్ గ్రంథంలో ఎక్కువసార్లు రాయబడిన పేర్లు: దావీదు 1118, మోషే 740, అహరోను 339, సౌలు 338, అబ్రహాము 306, సొలొమోను 295, యాకోబు 270, యోసేపు 208, యెహోషువ 197, పౌలు 185, ఇరిమ్యా 166, పేతురు 166, ఇరిమ్యా 136, సమూయేలు 135, ఇస్సాకు 127. స్త్రీల పేర్లు: శారా 57, రాహేలు 47, రెబకా 31, లెయ్యా 34, ఎగ్జబేలు 23, మరియా 19, అబిగేలు 15, మగ్దలేని మరియా 14, అగరు 14. ఈ చిన్న వాటిని నిర్మించిన My name is P. Rajkumari. My father name is P. Venkatrao. My mother name is P. Lakshmi. ఇప్పుడు నేను చెప్పబోయేది సామెతలు 1-2 అధ్యాయాలు. దావీదు కుమారుని ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు. జ్ఞానమును ఉపదేశమును అభ్యాసించుటకును, వివేక సలాపమును గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థతను అనుసరించుటకును, బుద్ధి కుశలత ఇచ్చే ఉపదేశమును గ్రహించుటకును, జ్ఞానము లేనివాడు బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచనని పుట్టించుటకును తగిన సామెతలు. జ్ఞానము గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనుము, వివేకము గలవాడు నీతి సూత్రములను సంపాదించుకొనుము. వీటి చేత సామెతలను భావసూచక విషయములను జ్ఞానుల ప్రచారించుచు, జ్ఞానుల మాటలు వారు చెప్పిన గోడ వాక్యములను జనులు గ్రహించుదురు. యెహోవాను భక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. జ్ఞానమును ఉపదేశమును మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదు. నా కుమారుడా, నీ తల్లి చెప్పు బోధనను త్రోసివేయకము, నీ తల్లి చెప్పు ఉపదేశమును త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలికై, నీ కంఠమునకు హారముల ఎందును. నా కుమారుడ, పాపులు నిన్ను ప్రేరేపింపగా నీవు ఒప్పకము. మాతో కూడా రమ్ము, మనం ఒకరి ప్రాణం తీటికై పొచ్చిందుము. నిర్దోషైన ఒకరు పట్టుకుంటకు దాగి ఎందుము. పాతాళ మనుషులు మింగివేయబడినట్లు మనం వారి జీవంతోనే మింగివేయము. సమాధిలోనికి దిగబడిన వాడు మింగవేయబడినట్లు మనం వారిని జీవంతో హృదయపూర్వకంగా పూర్ణ బలంతో నిండగా మృంగవేదము. రమ్ము అని వారు చెప్పినప్పుడు నీవు ఒప్పకము. పలు విధములైన మన సొత్తులు మనకు దొరుకును, మన ఇంట్లను దోపు సొమ్ముతో నింపుకొందుము. నీ మాతో పాలివాడివా ఎందుము అని వారు చెప్పినప్పుడు నీవు ఒప్పకము. నీ మాతో పాలివాడివై సంచి ఒకటై ఉందని వారు చెప్పినప్పుడు నీవు ఒప్పకము. నా కుమారుడా, నీ వారి మార్గంలో పోకుము. ఆ త్రోవలు ఎందు నడవకుండా నీవు నీ పాదమును వెనుకకు తెచ్చుకొను. కీడు చేటికై వారి పాదములు పరుగులెత్తిన నరహత్య చేటికై వారు పరిశుద్ధులు. పక్షి చూచుండగా వలవేట వ్యర్థము. వారి స్నానాసములకై పొంచెందురు. నిర్దోషులను పట్టుకొట్టకు వారి స్నానాసములకై పొంచెందురు. తమను తామే పట్టుకుంటకు దాగి ఎందురు. ఆశాపాతులు అందరి వచ్చి ఎట్టితే దాన్ని స్వీకరించమని ప్రాణము అది తీయును. జ్ఞానము వీధుల్లో కేకలు వేయుచున్నది, సంత వీధుల్లో బిగ్గరగా పలుకుచున్నది. గొప్ప సందర్భ స్థలములలో తెలియజేయుచున్నది ఏమనగా, పురాద్వారములలోను పట్టణములలోను
జ్ఞానం ప్రచారించుచు తెలియజేయుచున్నది. ఎట్లనగా జ్ఞానము లేని వాళ్ళారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేని వాళ్ళకు ఉండకూడదు. అపాసకులారా మీరు ఎన్నాళ్ళు అపాసం చేయుచు ఆనందించురు. బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమరించును, నా ఉపదేశం మీకు తెలిపెదను. నేను పిలువగా ఎవరను వెనుకపోతిరి, నా చేయి చాపగా ఎవరను లక్ష్య పెట్టకపోయిరి. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపాస్యం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీరు భయపడినప్పుడు, ఏ కష్టంను దుఃఖమును మీకు ప్రాప్తించినప్పుడు నేను అపాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. నన్ను గూర్చి శ్రద్ధగా వెతికెదరు కానీ నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను, యెహోవాను భక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. నా ఆలోచన విననొలకపోయింది. నా గద్దింపును వారు కేవలము తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలం అనుభవించెదరు. తమకు వెక్కసముగా వారు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు వారి క్షేమం కలిగినదని మైమర్చి నిర్మూలమగుదురు. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితముగా నుండును. వాడికి ఏ భయం వచ్చినను వాడికి కీడు వచ్చినను వాడు భయము లేక నెమ్మదిగా నుండును. 2వ అధ్యాయం. నా కుమారుడ నీ తండ్రి చెప్పు. నా కుమారుడు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకున్న ఎలా జ్ఞానమునకై నీ చెవి యొగ్గి హృదయపూర్వకముగా వివేచన అభ్యసించిన ఎలా తెలివికై మొరపెట్టిన ఎలా జ్ఞానమునకై మనవ చేసిన ఎలా వెన్నిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎలా దాచుబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎలా యెహోవాను భక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదువు. దేవుని గురించిన విజ్ఞానమును నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. యుక్త మార్గం తప్పగా నడుచుకున్న వారికి ఆయన కేడముగా నున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును. తన భక్తుల ప్రవర్తనను తప్పిపోకుండా ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను యథార్థవంతులను ప్రతి సన్మార్గమును నీవు తెలుసుకుందువు. జ్ఞానము నీ హృదయమును జోర్చును. తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడు. వివేచన నీకు కావలి కాయను. అవి దుష్టుల మార్గము నుండి మూర్ఖముగా మాట్లాడి వారి చేతుల్లో నుండి అది నిన్ను రక్షించును. అట్టివారు శీఘ్రత్రావుల్లో నడవవలనని యథార్థ మార్గములలో యథార్థ మార్గములలో విడిచిపెట్టెదరు. కీడు చేయి సంతోషించుదురు. అతి మూర్ఖులు
అతి మూర్ఖులు ప్రవర్తన యందు నివసించుదురు. అతి మూర్ఖులు ప్రవర్తన యందు ఉల్లాసించుదురు. వారు నడుచుకున్న త్రోవలు వంకరవి, వారి కుట్టీల వర్తనలు. మరియు అట్టి స్త్రీ తన యవనకాలపు ప్రియుని విడుచున్నదని తన దేవుని నిబంధనను మర్చినది. దాని ఇల్లు మృతులద్దకు చేరును, దాని నడకలు ప్రేతల యొద్దకు దారి తీయును. దాని యొద్దకు పోవాలో ఎవరును తిరిగి రారు. వారికి జీవ మార్గములు దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమునందు రవి బాబు Whoever goes to the God is the safety. Whoever remains under the protection to the of the Almighty can be safety constantly. Who are my? My name is G. Amulya Vani Kesana. My father name is G. Nehemiah Raju. My mother name is G. Shanti Josna. Bible means B. Beautiful in its language. I. Incorruptible in its nature. B. Blessed in its bestowed means. L. Love in its message. E. Enlightened in its guidance. ప్రేమ యొక్క లక్షణములు. 1 కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 4-8 వరకు. ఫస్ట్ వన్, ప్రేమ దీర్ఘకాలం సహించెను. సెకండ్ వన్, దయ చూపెను. థర్డ్ వన్ మత్సరపడదు. ఫోర్త్ వన్, డంపముగా ప్రవర్తింపదు. ఫిఫ్త్ వన్, ఉప్పొంగదు. సిక్స్త్ వన్, అమరయాదగా నడవదు. సెవెంత్ వన్, సప్రజమును విచారించుకొనదు. ఎయిత్ వన్, త్వరగా కోపపడదు. నైన్త్ వన్, అపకారమును మనసులో ఉంచుకొనదు. 10th వన్, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 11th వన్, అన్నిటినీ తాళును. 12th వన్, అన్నిటినీ నమ్మును. 13th వన్, అన్నిటినీ నిరీక్షించుము. 14th వన్, అన్నిటినీ ఓర్చును. 15th వన్, శాశ్వత కాలము ఉండెను. ఆమేన్. My name is Jemima Jasper. My father name is Marcia. My mother name is Sunita. My brother name is Reinhard Timothy. నేను ఇప్పుడు చెప్పబోయేది పాత నిబంధన 39 పుస్తకములు, 969 అధ్యాయములు, 23,214 వచనాలు. పెద్ద పుస్తకం కీర్తనలు, చిన్న పుస్తకం ఉపద్య, మధ్య పుస్తకం సామెతలు. మధ్య అధ్యాయం యోబు 20, పెద్ద అధ్యాయం కీర్తన 119, చిన్న అధ్యాయం కీర్తన 117. పెద్ద వచనం ఎస్తేరు 8వ అధ్యాయం 9వ వచనం. కొత్త నిబంధన 27 పుస్తకములు, 260 అధ్యాయములు, 7,959 వచనాలు. పెద్ద పుస్తకం అపోస్తుల కార్యములు, చిన్న పుస్తకం 3వ యోహాను. మధ్య పుస్తకం 2వ దశలోనికములు. మధ్య అధ్యాయం రోమ 8:9, పెద్ద అధ్యాయం లూకా 1, పెద్ద వచనం ప్రకటనలు 20వ అధ్యాయం 4వ వచనం. చిన్న అధ్యాయం 1 దశలోనికములు, చిన్న వచనం 1 దశలోనికములు 5వ అధ్యాయం 19వ వచనం.
పరిశుద్ధ గ్రంథంలో ప్రత్యేక లక్షణాలు గల కొందరు వ్యక్తులు బ్రహ్మవృద్ధుడు, మూతుషల బహు బలవంతుడు, సంసోను బహు జ్ఞాని, సొలొమోను బహు ఐశ్వర్యవంతుడు, సొలొమోను బహు ఎత్తైన మనిషి, గొలియాతు బహు పొట్టివాడు, జకయ్య బహు స్థూలకాయుడు, ఎగ్లోను బహు సాత్వికుడు, మోషే బహు క్రూరుడు, మనషే బహుగా పరిగెత్తువాడు, ఆసహేలు బహు గొప్ప ప్రవక్త, బాప్తిసమిచ్చు యోహాను బహు గర్విష్టి, నెబుకద్నెజరు బహు సౌందర్యవతి, ఎస్తేరు బహుగా దుఃఖించువాడు, ఇర్మియా బహుగా బాధపడువాడు, యోబు ప్రవక్త అయిన యెషయా బ్రతికిన కాలం 120 సంవత్సరాలు. యెషయా అన్న మాటలకు అర్థం యెహోవా రక్షించును. యెషయా రాజవంశంలో పుట్టినాడు కానీ రాజు కాదు. యెషయా తండ్రి పేరు ఆమోజు. యెషయా మాత్రమే ప్రవక్త కాదు, అతని భార్య కూడా ప్రవక్త. యెషయాకు 2 పిల్లలు. యెషయా 2 కుమారులు సూచనగాను మహత్కార్యముగాను ఇశ్రాయేలు మధ్య ఉన్నారు. యెషయా గొప్ప ప్రవక్త. యెషయా గొప్ప కవులలో ఒకడు. యెషయా గొప్ప ప్రసంగికుడు, ధైర్యవంతుడు. బైబిల్ మరియు యెషయాలో 66 అధ్యాయములు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకములు ఉన్నాయి. యెషయాలో మొదటి నుండి 39 అధ్యాయములను మొదటి యెషయా అంటారు. బైబిల్లో మొదటి నుండి 39 పుస్తకములను పాత నిబంధనలు అంటారు. యెషయాలో 40 నుండి 66 అధ్యాయములను రెండవ యెషయా అంటారు. బైబిల్లో 40 నుండి 66 పుస్తకములను కొత్త నిబంధనము అంటారు. యెషయాలో మొదటి నుండి 39 వరకు ఇశ్రాయేలు తీర్పు. బైబిల్లో మొదటి నుండి 39 వరకు పాత నిబంధనం తీర్పు. యెషయాలో 40 నుండి 66 వరకు రక్షణ గురించి వివరణ. బైబిల్లో 40 నుండి 66 వరకు కొత్త నిబంధన గురించి వివరణ. యెషయాలో మొదటి నుండి 18 వరకు మానవుని యొక్క అవిధేయత. బైబిల్లో మానవుని యొక్క అవిధేయత. యెషయాలో 60 నుండి 66 వరకు కొత్త ఆకాశం కొత్త భూమి గురించి వివరణ. బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఆ కొత్త ఆకాశం కొత్త భూమి గురించి వివరణ. ఆమె My name is Chandini. My mother name is Mani. My father name is Francis. నేను చెప్తున్నది కీర్తనలు 120. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చును. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికంగా నీకేం చేయను? తంగేడు నిప్పులతో కూడిన బాణములను బలాదిల వాడిగల బాణం నీ మీద వేయును. అయ్యో, నేను మెషేకులో పరదేశినై ఉన్నాను, కేదారు గుడారం యొద్ద కాపురము ఉన్నాను. కలహప్రియని యొద్ద నేను చిరకాలము నివసించేవాడును. నేను కోరినది సమాధానమే, అయినను మాట నా నోట వచ్చి తోడనే యుద్ధమునకు సిద్ధమవుదురు. My name is Jeevan Shalem Raj. My mother name is Shanti Josna. My father name is Nehemiah Raju. నేను ఇప్పుడు చెప్పబోయేది యోనా స్టోరీ. ఒక ఊర్లోని యోనా అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ఎక్కడికో వెళ్తుంటే యేసు వచ్చి చెప్పాడు, నువ్వు ఇలాగా నేనువే వెళ్ళాలి అని చెప్తే అప్పుడు యోనా గారు ఒప్పుకుంటారు. అప్పుడు యోనా గారు వెళ్తుంటుంటే అనుకుంటారు, నేను దీంట్లో తప్పించుకుంటే మంచిది అని చెప్పుకొని ఆ యోనా గారు తప్పించుకుంటాడు. అప్పుడు తను తర్షీష్ అనే ఊరు షిప్ ఎక్కుతాడు. షిప్ ఎక్కిన వెంటనే
తన షిప్ బయలుదేరిన మధ్యలో తుఫాను వచ్చింది. తుఫాను 3 రోజుల వరకు ఆగలేదు. అప్పుడు ఆ ప్రజలు ఉన్నారు కదా, ప్రజలు వాళ్ళ ఓన్ దేవునికి ప్రార్థనలు చేసుకుంటూ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఒక ఐడియా వచ్చింది. ఏంటి ఐడియా అంటే, కిందన ఒక వ్యక్తి బజ్జున్నాడు. ఆ వ్యక్తి యోనా గారు బజ్జుంటే యోనా గారిని లేపి, ఏంటి యోనా గారు ఈ తుఫాను అంటే, యోనా గారు అంటారు, ఇది అంతా నా వల్లే జరిగింది. దేవుడు నన్ను నినివే వెళ్ళమంటే నేను తర్షీషు వచ్చేస్తున్నాను. నన్ను మీరందరూ కలిపి ఈ బోట్లో నుండి బయటికి పరిచేయండి వాటర్లో అంటే, వాళ్ళందరూ కలిపి యోనా గారిని వాటర్లో పరిచేస్తారు. అప్పుడు ఆ తుఫాన్ అంతా ఆగిపోయి తను లోపలికి వెళ్ళిపోయేటప్పటికి ఒక షార్క్ ఫిష్ వచ్చి తను తినేసింది. అప్పుడు తను ఆ చేప కడుపులోని 3 రోజుల వరకు ప్రత్యేక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఫిష్ కి వామిటింగ్ వచ్చి దాన్ని నినివేలో కక్కేసింది. అప్పుడు తను నినివేలో పడితే వెళ్ళి దేవుని వాక్యం అక్కడ ప్రకటించాడు. మనం కూడా దేవుని మాట వినడానికి సిద్ధపడండి. సేవకులకి నా వందనాలు, కూడి వచ్చిన సంఘం అందరికీ నా వందనాలు. నా సండే స్కూల్ ఎక్స్పీరియన్స్ అంటే, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వచ్చేదాన్ని. మా సండే స్కూల్ టీచర్ ఇస్తారు అక్క. ఇక్కడ మ్యాక్సిమం అందరూ మా సీనియర్స్, సూపర్ సీనియర్స్, సీనియర్స్, మా జూనియర్స్, సబ్ జూనియర్స్ కూడా ఉన్నారు. ఎస్తారు అక్క టీచ్ చేసేటప్పుడు మేమైతే ఎస్తారు అక్క ప్రతి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండేది. వాక్యాలు అప్పచెప్పేటప్పుడు కానీ, సండే స్కూల్కి టైంకి రాకపోయినప్పుడు ఇది ప్రతి ఒక్కరికి తెలుసు, కొట్టేసేది కూడా. ఆ రోజు అలా కొట్టింది కాబట్టి ఈ రోజు మేము ఇలా నించొని చెప్తున్నాము. ఇది మాకు ఒక ఎక్స్పీరియన్స్. అక్క మంచిగా వాక్యాలు చెప్పేది. ప్రతిదీ కూడా క్రిస్మస్ టైంలో అయితే డాడీ చేత చాలా వరకు తిట్లు కాసేది. డాన్స్లు వద్దు పాప అంటే, నువ్వు డాన్స్లు వేయిస్తున్నావు అనేసి చాలా వరకు అక్క తిట్లు కాసి, కానీ పిల్లలందరినీ చాలా వరకు ఎంకరేజ్ చేసేది. ఎస్తేర్ అక్క ఆ రోజు అందరినీ బాగా ఎంకరేజ్ చేసి మాకు అన్ని వాక్యాలు నేర్పించింది. ఆ రోజు అంటే అప్పట్లో మేము నేర్చుకున్న వాక్యాలన్నీ కూడా మమ్మల్ని ఇప్పుడు మా త్రోవలు నడిపిస్తున్నాయి అన్నమాట. మా త్రోవలకు నీ వాక్యము మా పాదములకు దీపము, మా త్రోవలకు వెలుగై ఉన్నది అనే మాట ప్రకారంగా మా యొక్క జీవితాల్లో అది కార్యఫలాభివృద్ధి జరుగుతున్నది. ఇప్పుడున్న చిన్నపిల్లలకు కూడా మీ టీచర్స్ మిమ్మల్ని కొట్టినా తిట్టినా సరే మీరు సండే స్కూల్ మానకూడదు, మీ పేరెంట్స్ కి చెప్పకూడదు కూడా. ఎందుకంటే మీ స్కూల్లో టీచర్ కొడితే ఇంట్లో చెప్పినా సరే మీ పేరెంట్స్ ఏమనరు. ఎందుకంటే నువ్వు ఏదో చేసావు అందుకే మీ టీచర్ నేను కొట్టారు అంటారు. కానీ ఇక్కడ టీచర్లు కొడితే మీ పేరెంట్స్ వెళ్ళి టీచర్ని అడగము, లేదంటే డాడీకి కంప్లైంట్ చేయడం అవుతుంది. కానీ మీరు అలా చేయకూడదు. మీరు చక్కగా అక్కలు తిట్టకపోయినా చక్కగా అక్కలు చెప్తుంది నేర్చుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుడు దీవించుగాక.
అందరూ ఒకసారి చేతులు బాకి దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఈరోజు దేవునికి వాక్యాన్ని అందించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి, అంటే వరల్డ్ సండే స్కూల్ డేలో పెద్దవాళ్ళకి అంతానే చెప్పగలను, కానీ ఇటువంటి కార్యక్రమంలో చెప్పాలంటే ఇందాక నుంచి కూర్చున్నానే కానీ ఉండే బీటింగ్ ఎక్కువైపోయిందండి. ఎలాగని చాలా ఎన్నో ఉన్నాయి తన కానీ చెప్పడానికి భయం. యాక్చువల్గా మా పిన్ని కానీ కోడలు కానీ ఇద్దామనుకున్నాను, కానీ వాళ్ళకి రోల్ మరి ఒకటి వాళ్ళ యూత్ రోల్ కాబట్టి నేను వాళ్ళ విషయం సరిలే కొద్దిసేపు వాక్యం చెప్దామనుకున్నాను. సో మంచి అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు అలజంగి అబ్రహాము శారమ్మ యొక్క ప్రథమ కుమారుడు, అలజంగి మనషే సునీత వాళ్ళ యొక్క ప్రథమ కుమారుడు, అలజంగి రేనాల్ తిమోతి జనరేషన్ 3rd జనరేషన్. ఆయనకి నా హృదయపూర్వక నా ఆశీర్వాదం. కూర్చోండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ నాన్న. చాలా సంతోషంగా తర్వాత చక్కటి టీచింగ్ వాళ్ళకి బోధిస్తూ దేవుని వాక్యంలో బలపరిచినటువంటి టీచర్ జ్యోలారాణి, అలాగే కీర్తన చైతన్య వాళ్ళకి నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వచ్చిన బిడ్డలందరికీ, అలాగే పెద్దవారికి, తల్లిదండ్రులందరికీ నా వందనాలండి. షాలోమ్. ఒక మాట నేను ఒప్పుకుంటాను, ఈ వయసులో నేనున్నప్పుడు మీలో చాలామంది నమ్మరు, ఒకవేళ శాంతి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఎవరెప్పుడైనా చెప్తారు, అసలు నోటిలోంచి మాటే నాకు రాదండి ఈ వయసులో. ఇప్పుడు ఉన్నాడు అభి, ఆ వయసులో నేను ఉన్న నా వయసులో నాకు అసలు మాట్లాడటమే రాదు. ఎలాగ నిలబడి మాట్లాడటం అస్సలు రాదు. మా సండే స్కూల్ టీచర్ గారు రూత్ హెస్బోల్ గారని, ఆవిడ కొంచెం అందరికన్నా పాస్ట్ గారి ఇంట్లో చిన్నోని కదని ఒళ్ళో కూర్చోబెట్టుకుని గారాబం చేశారే తప్ప ఎప్పుడు నన్ను చెప్పమని అనేవారు కాదు. ఎందుకంటే మాటలు వచ్చి కాదని. సో నేను చూస్తుంటే వీళ్ళందరూ ఎదురుకుంటే నేను ఏ పార్టీ వాడినండి, రియల్ ఐఎమ్ అన్ఫిట్ అన్నమాట ఆ ఏజ్లో. అంటే ఇప్పుడు దేవుడు నన్ను నిలబెట్టుకున్నారు, కానీ ఆ ఏజ్లో నేను నథింగ్ అని, నాకు అసలు ఏ జ్ఞానం లేదు. కేవలం పాస్టర్ గారు అబ్బాయి చిన్నోడు, కొంచెం మంచివాడు అనే ఒక పేరే తప్పించని ఇంత ధైర్యంగా నడిపించడం కానీ, ధైర్యంగా వాక్యాలు చెప్పడం కానీ, ధైర్యంగా పాటలు అసలు ఏమి నాకు రావాలి. కానీ ఈరోజు దేవుడు పిల్లల్ని అంత చక్కగా ఆశీర్వదించాడని, అందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఎలా నిలబడ్డానంటే నా ప్రథమ పునాది సండే స్కూలే. మా నాన్నగారు చాలా స్ట్రిక్ట్, మా అమ్మగారును మా నాన్నగారు సండే స్కూల్ ఏ రోజు మానేవాళ్ళం కాదు. సండే స్కూల్ తర్వాత యూత్ BYJS అని అప్పుడు మా చర్చిలో ఉండేది, దానికి ఎప్పుడు మేము మానలేదు. తర్వాత నేను వైజాగ్ వచ్చిన తర్వాత జార్జిరాజు గారు, నేను సేవలోనికి రాకముందు సండే స్కూల్ టీచర్గా చేశాను. కొన్ని సంవత్సరాలు టీచర్గా చేసిన తర్వాత అప్పుడు నేను సేవలోనికి పంపించబడ్డాను. ఈరోజు ఎలాగ నేను నిలబడటానికి నిన్న మా కృపాపాలు ఆ పోస్టింగ్ పెట్టినప్పుడు నేను ఎంతో సంతోషించానని. ఎందుకంటే అంతమంది దైవజనులు ఎదుట దేవుని వాక్యం అందించడానికి దేవుడు కృప చూపాడు, ప్రార్థన చేయడానికి కృప చూపాడు. సో ఇంత ఎదగటానికి కారణము నా యొక్క సండే స్కూల్ పునాది మాత్రమే. అందుని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ, నా ప్రియమైన సంగమా, సండే స్కూల్ సంఘానికి నారుమడి వంటిదని. సండే స్కూల్ ఎంత బలముగా ఉంటుందో సంఘము అంత బలముగా అభివృద్ధి చెందుతుందని నమ్మిన వారు ఆమెను చెప్పండి. సో సండే స్కూల్ టీచర్లు కూడా నేను అంటాను, నాకన్నా గొప్ప వాళ్ళిద్దరేనా అసలు. లిటరల్గా నేను చెప్పాలంటే నాకన్నా మంచి ప్రసంగికులు, మంచి ఆర్కిటెక్చర్స్, అంటే ఇటువంటి చిన్న పిల్లలని దేవుని వాక్యంలో బోధిస్తున్నారంటే దే ఆర్ మోస్ట్ ప్రెషియస్ దాన్ మీ. నాకన్నా వాళ్ళు మంచి జ్ఞానం కలిగిన వారు, వారికి కూడా నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. సో సండే స్కూల్ విషయంలో తల్లిదండ్రులు మీరు మీ బిడ్డలను పంపించండి. ఇక్కడున్న యవనస్తులు అందరినట్టు ప్రశాంతి, తర్వాత రాణి రాలేదండి, ఇవాళ జోత్సన,
తర్వాత వాణి, రవళి, మీరందరూ తల్లులైపోయాకండి. నాకు ఎంత హ్యాపీగా ఉందండి. మీ పిల్లలు దేవుని చేత దీవించబడుతున్నారని, అలాగే బాగా చదువుకుంటున్నారు పిల్లలు. ఈరోజు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో దేవుడు వారిని నిలబెడుతున్నాడని. సో మీరందరూ సండే స్కూల్లో నేర్చుకున్న పిల్లలే. సో మరొకసారి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మరి రెండవది, సంఘానికి ప్రాముఖ్యమైనటువంటి పరిచర్య యూత్ అని, యూత్ పరిచర్య. ఈ సంవత్సరం నిజంగా నా హృదయం చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సంగతి ఒకటి ఉందండి. ప్రకాష్ యశ్యుడన్ గారు అని ఒక దైవజనులు ఒక చక్కటి మాట రాశారు. ఒకసారి ప్రకాష్ యశ్యుడన్ గారు ఇంట్లో ఉన్నారు. వాళ్ళ మిస్సెస్ తెలుసమ్మా, యశ్యుడు గారి పేరున్నవా, ప్రకాష్ యశ్యుడన్ గారని. వాళ్ళ మిస్సెస్ వంటగదిలో వంట చేస్తున్నారని. వంట చేస్తూ కొబ్బరికాయని కొడుతుంది ఆవిడ. చేతులు పట్టుకొని మనం కొడతారు కదండి వంటగదిలో, అలా కొడుతున్నారు. ఆ కొబ్బరికాయ పగలటం లేదండి. 4-5 దెబ్బలు కొట్టారు, ఆయన పగలలేదు. ఇంతలోకి యశ్యుడన్ గారు చూసేటప్పటికి వాళ్ళ మిస్సెస్ ఏంటంటే యశ్యుడన్ గారిని పిలిచి, చూడండి కొబ్బరికాయ పగట్లేదంటే, ఆయన వెంటనే తీసుకుని ఇలా చూసి ఒకే ఒక దెబ్బ కొడితే టక్కుమంటే 2 ముక్కలు అయిందని. అంతలోకి ఈయన కొంచెం కాడు ఎగరేసంటే, చూసావా నేను కొబ్బరికాయని ఎలా కొట్టాను, ఒక్క దెబ్బతో 2 ముక్కలు అయిపోయిందంటే, అప్పుడు ఆ మిస్సెస్ ఆవిడకి అమ్మగారు పాస్టర్ గారు అన్నారు, నేను కొట్టిన విధంగా కొట్టి 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 మీకు చివరికి అప్పగించాను. అస్సలు అది పగలటానికి కారణం నేను, కానీ నా చేతిలో అది లాస్ట్ ఉండిపోయింది కాబట్టి మీకు ఇచ్చాను, మీరు దాన్ని పగలగొట్టారు అని అన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ ప్రకాష్ యశ్యుడన్ గారికి ఒక మంచి పాఠం నేర్పిందని. ఏమిటి ఆ పాఠం అంటే, కొన్నిసార్లు సేవకులమైన మేము కొంతమందికి వాక్యం చెప్తాము కానీ వారు అర్థం చేసుకోలేరు. వారి హృదయాలు కొంచెం కఠినంగా ఉంటాయి, వారిలో రక్షణ రాదని. అప్పుడు నిజమైన సేవకుడు ఏం చేయాలంటే, ఆ ఆత్మను మరొక తోటి ఒక సేవకునికి ఇవ్వాలని. సపోజ్ నేనున్నాను, నా చేతిలో వాళ్ళు ఏమి దేవుని వాక్యం నేర్చుకోలేకపోతున్నారు, అప్పుడు నేనేమి ఇరిటేట్ అయిపోకూడదు, నేనేం బాధపడిపోకూడదని. ఏం చేయాలంటే, ఆ ఆత్మను ఉదాహరణకి పక్కన కృపాపాలు ఉన్నాడు, కృపాపాలకు అప్పగించాలి. నాయన ఇది చూడు, ఈ ఆత్మను చూడు, ఒకసారి వాళ్ళని దైవికంగా బలపరిచినప్పుడు అప్పుడు వెంటనే దేవుడు ఏస్తారంటే వారి ద్వారా అతనిలో రక్షణను అనుగ్రహిస్తారని. అంటే కొన్నిసార్లు మా చేతిలో పగలని కొబ్బరికాయ వంటి ఆత్మలు మరొక సేవకుని చేతిలో రక్షణ పొందటానికి అవకాశం ఉందని. అలాగే నేను బైబిల్ స్టడీ చాలా సంవత్సరాలు చేశాను. చివరికి నా చేతిలో ఉన్న కొబ్బరికాయని మా కోడల చేతిలో పెట్టాను. నిజంగా ప్రతి ఆదివారం తన యొక్క ప్రాజెక్ట్ వర్క్, తన యొక్క టీచింగ్ ఇవన్నీ చూసినప్పుడు ఎస్ వర్తబుల్ క్యాండిడేట్కి ఇచ్చేది నేను అని నా మనసులో నేను హ్యాపీ అవుతున్నానని. అంటే నా కోడలు అని చెప్పి నేను ఇచ్చించడం కానీ ఒక బాధ్యతయుతంగా మా పిన్ని తన భార్య ఇద్దరు కూడా ఆ యవనస్తుల యొక్క బైబిల్ స్టడీ విషయంలో నేను ఎప్పుడు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినా ఎవరు చేసేవారు కాదండి. ఇవ్వలేదు అసలు, అంటే చేయరు కాబట్టి ఇవ్వలేదు నేనండి. డాడీ అంటే నా దగ్గర గారవం కదండి. ఆ గారవం మీద ఎవరికి ఇచ్చినా ఏది చేసేవారు కాదు, నేను కూడా ఇచ్చేవాడిని కాదు. పాపం నాకు కూడా అంత గారబాన్ని ఉండేది. కానీ ప్రొఫెసర్ కదండి మా కోడలు, ఆ ప్రొఫెసర్ ఏమి ప్రాజెక్ట్ వర్క్ ఇస్తుంటే నేను కొన్నిసార్లు చూస్తున్నాను, ఇంటి దగ్గర చదువులు మానేసి ఆ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నారని పిల్లలని. అంతగా దేవుని యొక్క వాక్యంలో తను తరఫేదిస్తుంది. కానీ మా పిన్నికి, తన భార్య మ్యారిలిన్కి నా యొక్క దీవెనలు అందిస్తున్నాను. ఈ విధంగా సంఘములో ఒక బైబిల్ స్టడీ, సండే స్కూల్ పరిచర్య, మూడవది స్త్రీల పరిచర్యని శాంతిగా బాధ్యత అప్పగించాను. మరి యేసు క్రీస్తు వారికి వంశావళిన స్త్రీల గురించి ఈ సంవత్సరం తను క్లాస్ తీసుకుంటుంది. స్త్రీల సమాజం కూడా సంఘంలో ఎంతో చక్కగా దీవించబడిందని అందరి బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. అంటే వాళ్ళకి నా ఆలోచనను, ఈ పిల్లలిద్దరు కీర్తన, బ్యోల, వీళ్ళు మన దయానంద నగర్, భూపేష్ నగర్ ఈ ప్రాంతాల్లో ఉన్న సండే స్కూల్స్ని ప్రతి నెల ఒక్కసారి విజిట్ చేసి వాళ్ళని బలపరచాలి. కీర్తన, బ్యోల అని ప్రతి నెల నాకు రిపోర్ట్ ఇవ్వాలి.
వాళ్ళు వీళ్ళకి రిపోర్ట్ ఇవ్వాలి, వీళ్ళు నాకు రిపోర్ట్ ఇవ్వాలి. అలాగే మా పిన్నికి మ్యాలిన్కి నేను చిన్న మాట ఏంటంటే, నెలలో ఒక్కసారి ఏదో ఒక టైంలో భూపేష్ నగర్, దయానంద నగర్లో జరుగుతున్న యూత్ బైబిల్ స్టడీని మీరు దర్శించి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేయాలి. జనవరి నుంచి ఇది నేను చేయాలని ఆశపడుతున్నాము. అలాగే స్త్రీల సమాజం తరపున శాంతి భూపేష్ నగర్, దయానంద నగర్లో జనవరి నుంచి ప్రారంభించాలి. అది మీ ముగ్గురు బాధ్యత. ఒక తల్లి సంఘముగా మనం ఉన్నాం కాబట్టి మన తోటి బ్రాంచ్ సంఘాల్లో ఉన్నటువంటి వారిని బలపరచవలసిన బాధ్యత మీదండి. సో ఈ విషయంలో నేను మళ్ళా జనవరి 1వ తారీఖున నేను మీ గురించి ప్రార్థన చేస్తాను, మిమ్మల్ని ప్రతిష్ఠిస్తాను. ఆ విధంగా మీరు ఒక మంచి రెస్పాన్సిబుల్గా ఉండి సంఘాన్ని బలపరచాలని, సంఘాన్ని దీవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని నామమున స్తోత్రం. అందరూ ఆమేన్ చెప్పండి. వెరీ గుడ్. ప్రశ్న చేయలేను నేను, ఎందుకంటే పిల్లలు ఇంత చక్కగా చెప్పిన తర్వాత నా వాక్యాన్ని నెక్స్ట్ వీక్ నేను పోస్ట్ పోన్ చేస్తున్నాను. బట్ ఒక మాట నేను ఉదయకాలాన్ని భూపేష్ నగర్లో పంచుకున్నాను. నేను యాక్చువల్గా నేను చెప్పిన వాళ్ళు అక్కడ వాక్యం చదువుతున్నప్పుడు నేను అదే సంతోషించాను. సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడే 3 సార్లు దేవుని యొక్క స్వరమును విన్నాడు ఆయన. అక్కడ వాక్యభాగం ఒక మాట ఉంటుంది, సమూయేలుకి యెహోవాను గురించి ఇంకా అంత నాలెడ్జ్ లేదండి. అంత చిన్నవాడు, యెహోవాను ఎరిగి ఉండలేదని అక్కడ ఒక మాట ఉంటుందని. అటువంటి వాడు జీవితంలో 3 సార్లు దేవుని యొక్క స్వరమును విన్నాడంటే ఎంత అద్భుతమైనటువంటి కార్యమండి. మరలా మరొక మాట కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆ దినాలలో దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షపరచడం అరుదు. ఆయన అసలు ఎవరికి దర్శనం ఇవ్వటం లేదు, ఎవరితో ఆయన మాట్లాడకుండా దేవుడిని యెహోవా చాలా కోపంగా ఉన్నాడు తన ప్రజల పట్ల. ఇంకా నేనేమంటే ఆయన తగ్గించారని, ఆయన ఎవరితో మాట్లాడకుండా ఎవరికి కనపడకుండా ఆయన తగ్గించాడు. అటువంటి సమయంలో దేవుని స్వరం ఎవరి దగ్గరికి వెళ్ళిందాన్ని? బాలుడైన సమూయేలు దగ్గరికి వెళ్ళిందాన్ని. సో ఎంత అద్భుతమని నా ప్రియ స్నేహితులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. ఎవరికి ప్రత్యక్షము కాని ఆ సమయములలో, అలాగే యెహోవా అంటే సరైన నాలెడ్జ్ కూడా లేనటువంటి ఆ సమయములలో ఎందుకు దేవుడు సమూయేలుని అంతగా ప్రేమించాడు? 3 సార్లు పేరు పెట్టి పిలిచాడు. సమూయేలు సమూయేలు అని పేరు పెట్టి పిలిచాడు. ఎందుకు సమూయేలుకి అంత బాధ్యత వచ్చింది? లేక సమూయేలు అంత దీవించబడడానికి అసలు ఎవరు ముఖ్యమైన కారణం అనుకున్నప్పుడు ఎవరు ముఖ్యమైన కారణం అని మీరు భావిస్తారని చెప్పండి అమ్మా. తల్లుడు చెప్పండి, ఎవరు ప్రాముఖ్యమైన కారణం అంటారు? తల్లి. అందరు దేవుని స్తోత్రం విధంగా తల్లి నిజంగానే. ఎందుకంటే పాలు ఇస్తున్నప్పుడే ఆ బాబుకి నేర్పవలసినవన్నీ నేర్పించిందని. తర్వాత ఆ అబ్బాయికి చెప్పేసింది, నీవు ప్రార్థన చేయగా నువ్వు నాకు పుట్టావు కాబట్టి నువ్వు ఎప్పటికైనా దేవుని సన్నిధిలోనే ఎదగాలి అన్నట్లుగా మరి నేర్పించింది. కాబట్టి అక్కడ మొదటి అధ్యాయం ఆఖరి వచ్చి ఉంటుందని. ఆ బాలుడైన సమూయేలుని తల్లి దేవుని మందిరంలో విడిచిపెట్టినప్పుడు అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కేను. వాట్ ఏ వండర్ఫుల్ బిహేవియర్ అండి. చిన్నవాడిదని, అంత చిన్నవాడికి ఆ చిన్న వయస్సులో దేవుని సన్నిధిలో అమ్మ విడిచిపెట్టిన తర్వాత దేవునికి మొరక్కడంటే ఆ తల్లి ఎంత నేర్పించిందని ఆ చిన్నవాడికి అండి. ఆ తల్లి ఎంత మంచి బుద్ధి నేర్పించిందని. దేవునికి ఆ తల్లులారా, నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. మన పిల్లలు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఏదో ప్రైవేట్కి పంపించడం కాదని, వారికి నేర్పించవలసింది తల్లి మాత్రమే. తల్లియే బిడ్డ మోకరించే విధానం నేర్పాలి, దేవుని యొక్క వాక్యమును నేర్పించాలి. తల్లిదే ప్రథమ బాధ్యత అని. అటువంటి బాధ్యత కానీ మీరు మర్చిపోతే మన పిల్లలు బాగుంటారు, మనకి అందంగానే ఉంటారు, మనకి మంచిగానే ఉంటారు, కానీ వారి భవిష్యత్తు విషయంలో ఎలాగుంటుందో మనకు తెలియదని. కనుక నేను తల్లిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ పిల్లలను
సమూయేలు అంటే హన్న ఎలాగైతే సమూయేల్ని పెంచిందో అలాగ పెంచండి. రెండవ మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుడు అంటే తెలియదండి, నాలెడ్జ్ లేదు. కానీ వాక్యంలో ఉందండి, ఎవరికి పరిచర్య చేస్తున్నాడు? యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. ఒక ప్రక్కన దేవుడు అంటే తెలీదు, కానీ వాక్యం స్పష్టంగా అంటుంది యెహోవాకు పరిచర్య చేస్తున్నాడు. అంటే అండి దేవుని యొక్క ప్రియసులారా, ఆ వాక్యం నేను చదువుతున్నప్పుడు నా చిన్నప్పుడు నాకు జ్ఞాపకాలు కూడా జ్ఞాపకం వస్తాయి. మా నాన్నగారు ఉదయంని ఆదివారం చర్చికి వెళ్ళమనేవారు. బెంచీలన్నీ తొడవాలి, కుర్చీలన్నీ తొడవాలి, కిటికీలన్నీ తొడవాలి. అక్కడ సెక్షన్ అని ఉంటారండి, ఆ సెక్షన్కి మేము దగ్గరుండి సహాయం చేయాలి. అది ప్రతి ఆదివారము మా నాన్నగారు మాకు నేర్పించిన ఒక విధానం అండి. దేవుని మందిరంలో ఆ విధమైన పరిచర్య చేయాలి. ఈ యొక్క సమూయేలు కూడా ఓల్డ్ టెస్టిమెంట్ ప్రకారంగా దేవుని మందిరము బయట వరండా, తర్వాత ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఈ యొక్క మందిరంలో అనేకమైన ఉపకరణాలు ఉంటాయండి. అవన్నీ కూడా శుభ్రం చేయటంలో సమూయేలు కాదండి, లేవీయుల బాధ్యత. ఇశ్రాయేలులు చాలా పర్టికులర్గా ఉంటారండి. అవన్నీ క్లీన్ చేసేది, వాటిని శుభ్రం చేయవలసింది, వాటి విషయంలో పట్టించుకున్నది ఎవరంటే లేవీయులు, అహరోను వంశీయులుగా లేవీయులని. ఈ సమూయేలు ఆ లేవీయులకి సహాయం చేయడం మాత్రమే అండి. చిన్నోడు కదండి, చిన్నోడండి. సో వాళ్ళందరి మధ్య చిన్నోడు ఏంటంటే చాలా చురుకుగా పరిగెడుతూ వాళ్ళకి కావలసినవన్నీ అందిస్తూ వాళ్ళ మధ్య ఈ చిన్న బాలుడైన సమూయేలు అందరి నోట్లో నాలుక అయిపోయామట కదా. కొన్నిసార్లు ఎలాగుంటుందండి, ప్రతిదానికి వాళ్ళని పిలుస్తుంటాం. అలాగా ఆ చిన్నవాడు లేవీలకి సహకరిస్తూ ఆ లేవీలందరి మధ్య నోట్లో నాలుకగా ఉంటూ ఆ బలిపీఠాన్ని శుభ్రం చేయడం, దీపస్తంభాన్ని శుభ్రం చేయడం, ఒక ఇది ఉంటుందండి, గంగాలం ఉంటుందండి, గంగాలను శుద్ధి చేయడం, తర్వాత ఒక బల్ల ఉంటుందండి, బల్లను శుద్ధీకరించడం, బల్ల మీద రొట్టెలు ఉంటాయని అవి రొట్టె ముక్కలన్నీ శుభ్రం చేయడం. ఇటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా వాడు ఏదో పెద్ద పెద్ద పనులు అనుకుందండి, చాలా చిన్న పనులు వాడు చేస్తూ మరొక పని ఏంటంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఏలీ గారి దగ్గర సహకారంగా ఉన్నాడని. సో దేవునికి వాక్యం ఏంటంటే వాడు చేసిన ఆ చిన్న చిన్న పనులు వాటన్నిటిని బట్టి వాక్యం స్పష్టంగా ఉంటుంది, యెహోవాకు పరిచర్య చేస్తుండెను. అందరు దేవునికి స్తోత్రం. అంత మంచి మనసు దేవుడు ఆ బిడ్డకి ఇచ్చాడు. ఈరోజు మన పిల్లలని ఎంతో గారాభంగా పెంచుతున్నాం, కానీ దేవుని మందిరములో అటువంటి చిన్న చిన్న పనులు చేయటానికి వారిని పంపించాలి. నేను అనుభవం చెప్తున్నా కదా, మా నాన్నగారు పాస్టర్ గారు అయినా మాతో అలా పని చేయించేవారు. అందుకే ఈరోజు అన్నయ్య ఇంటర్నేషనల్ స్పీకర్ అయ్యారు, నేను దేవుని సేవలో ఉంటున్నాను. మా పెద్దని కూడా తను చాలా జ్ఞానవంతుడని, అలాగే చెల్లి కూడా సేవలు ఉంటుంది. కారణము మా నలుగురు విషయంలో మా నాన్నగారు మా అమ్మగారు ఆ విధమైన స్ట్రిక్ట్నెస్ ఉండేవారండి. ఈరోజు తల్లిదండ్రులను మనం నేనే పంపించలేకపోతున్నాను పిల్లలని ముందు వెళ్ళి కొంచెం చూడండి అని చెప్పేసి, ఏదో మన యవనస్తులు నాకు సహాయం చేస్తున్నారని. కానీ ప్రతి తల్లి తండ్రిని నేను కోరుకుంటున్నాను, మీ బిడ్డలను దేవుని సన్నిధిలో అటువంటి పరిచర్య చేయటానికి మీరు పంపించినప్పుడు అది మందిరం గురించి కాదని యెహోవాకే వారు పరిచర్య చేస్తున్నట్టని వాక్యంలో మీరు గ్రహించుకోవచ్చని. అలాగే మరొక మాట జ్ఞాపకం చేస్తాను, ఇది చాలా నాకు నా హార్ట్ టచింగ్ వాడని. అక్కడ ఆ చిన్నవాడు 3వ వచనం ఉందండి, దీపము ఆరిపోక మునిపి సమూయేలు దేవుని మందస్సుమున్న యెహోవా మందిరములో పండుకొని ఉన్నాడు. ఎంత బాధ్యత అండి చిన్నోడు. కానీ వాడు ఎక్కడ పడుకోవడం అని అన్నాడు, వాడని ఎక్కడ ఆవరణంలో కాదని, లేక బయట కాదని, లేకపోతే వేరే చోట కాదని, ఎక్కడ అయితే దేవుడు మేఘముల మీద దిగి వచ్చి తన ప్రజలను కలుసుకుంటారో ఆ మందస్సము ఉన్న స్థలము దగ్గర పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. దేవుని మందస్సము సామాన్యమైనది కాదండి. ఆ దేవుని మందస్సు మీద కరుణాపీఠం ఉంటుంది,
ఆ మందస్సములో యెహోవా తన చేతి వ్రాతతో చేసిన ఆ రాతి పలకలు ఉంటావి. ఆ మందస్సములో అహరోను కర్ర ఉంది, చిగురించిన అహరోను కర్ర. ఆ మందస్సములో మన్నా గిన్నె ఉందండి. ఇంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి ఆ మందస్సము దగ్గర బాబు ఈ సొలొమోను చూడండి, వాడు ఆ దీపము ఆరిపోక ముందే ఆ మందస్సమున్న ఆ అతి పరిశుద్ధ స్థలమునకును పరిశుద్ధ స్థలమునకును ఆ మధ్య పట్టుకున్నాడని. అంటే దేవుని సన్నిధికి ఎంత దగ్గరగా ఉన్నాడని. అందరు చప్పట్లు కొట్టి దేవుని చూపించండి. అది తల్లి నేర్పించిన విధానం, తల్లిదండ్రులు నేర్పించిన విధానం అని. ఈరోజు నా మనసులో అది అందుతాను, మనము దేవుని సన్నిధికి దగ్గరగా మన పిల్లలు ఉంచితే ఆయన సన్నిధిలో వారు ఒలీవ మొక్కల వలె దీవించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ తల్లిదండ్రులమైన మనం అనేక సార్లు అక్కడే తప్పు చేస్తుంటాం, మన పిల్లల్ని మనం ఆటంకపడుతుంటామని. దయచేసి ఆటంకం పెట్టకండి. దేవుని మందిరానికి వారిని నడిపించండి. అల్లరి చేసిన పర్లా, వాళ్ళు అల్లరి చేసిన పర్లేదని, కానీ దేవుని మందిరంలో వాళ్ళు ఒలీవ మొక్కల వలె వారు ఉండాలి. అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని. కనుక ఇక్కడ సమయాల గురించి అది నేను ధ్యానించుకుంటున్నాను. చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో మృక్కిన అనుభవం కలిగిన వాడు సమూయేలు. చిన్న వయసులోనే దేవుని మందిరములో పరిచర్య చేసి దేవునికే పరిచర్య చేసిన వాడు సమూయేలు. చిన్న వయసులోనే దేవుని మందస్సము దగ్గర తను పండుకున్న మంచి బాధ్యత కలిగిన వాడు సమూయేలు. అందుకే 3 సార్లు తన పేరు పెట్టి ప్రభు సమూయేలుని పిలిచి ఉన్నాడని. ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఆ 3 మీరు తెలుసుకుని ఈరోజు నేను పిల్లలకి నేను చెప్పడం లేదు, వాళ్ళు విన్నా వినకపోయినా పర్వాలేదని. తల్లిదండ్రులను మీరు విని మీ పిల్లలు రాబోయే దినములలో యవనస్తులుగా ఉన్నప్పుడు ఎదిగిన మొక్కల వలెను, కుమార్తెలైతే నగరకు చెక్కిన మూల స్తంభములుగా వారు ఉండాలంటే ఈరోజు మీ పిల్లలను సండే స్కూల్కి పంపించండి. సండే స్కూల్లో దేవుని వాక్యం నందు వారు బలపరచబడినట్లు దేవుని సన్నిధికి వారిని అలవాటు చేయండి. కొంతమంది ఉదయకాల ఆరాధనకు వచ్చిన వాళ్ళు పర్వాలేదు, సాయంకాల ఆరాధన అయినా సరే పిల్లల్ని పంపించండి. ఒక సాయంకాల ఆరాధనకి మీరు వస్తున్నారు అనుకోండి, కానీ మీ పిల్లల్ని సండే స్కూల్ ఉదయం 8 గంటలు కదా, 8 గంటలకి సండే స్కూల్ జరుగుతుంది. ఆ సండే స్కూల్కి మీ పిల్లల్ని పంపించాలని నేను మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకంగా కోరుకుంటూ నా ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు నిన్ను దీవించును గాక. నా యొక్క రొటీన్, నా యొక్క మనసులో ఉన్న వాక్యం దేవుని చిత్తమైతే వచ్చే వారు నేను పంచుకుంటాను. ఆ వాక్యంలో ఉన్న ఈ రోజు నేను ఇవ్వదలచిన వాక్యం ఏంటంటే, యోగ్యమైన సంఘముగా మనం దేవుని నిలబడాలంటే గత 2 వారాలు చెప్పిన మొదటి మాట ఏంటంటే విశ్వాసం మీద కట్టబడాలి. రెండవ మాట ఏంటంటే ఏ సంఘములో సువార్త ఉంటుందో ఆ సంఘము దేవుని ఎదుట యోగ్యమైన సంఘముగా ఉంటుందని. వాక్యము లేక సువార్త లేని సంఘము దేవునికి మహిమకరమైన సంఘము కానే కాదని. ఇది మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ సెకండ్ క్యారెక్టర్ అని. సంఘములో ఉండవలసినది వాక్యం ఉండాలి, సంఘములో ఉండవలసినది సువార్త ఉండాలి. ఆ సువార్త కలిగిన సంఘమే పర్వతముల మీద ఆయనకి సుందరమైన సంఘముగా కనబడుతుందని. దేవుని చిత్తమైతే వచ్చే వారం ఆ యొక్క అంశం మీద నేను దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. తరలి